మనం హ్యాష్ ట్యాగ్ ఉందండి ఇక్కడ స్క్రీన్ లో కనపడుతుందా అందరికి? ఓకే, మీ హ్యాష్ ట్యాగ్ అంటే ఇక్కడ ఎంతమంది తెలుసు? సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంది అన్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి? అకౌంట్ ఉంది. తర్వాత ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది. సూపర్. ట్విట్టర్. గుడ్. ఓకే, ఈ మూడిట్లో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 2 minutes లో SM సంగమం 2025 అనే పేరుతోటి ఇందాక మనము సుమారుగా ఒక 30 గంట నుంచి గంట పాటు ఎక్సలెంట్ పాయింట్స్ మనకు వచ్చాయి. దాంట్లో నుంచి ఒక పాయింట్ మీరు ఈ హ్యాష్ ట్యాగ్ తోటి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అదేమైందండి? అదేమైంది కదా? ఈ హ్యాష్ ట్యాగ్ తోటి అంటే ఎట్లా చేస్తారు? ఉదాహరణకి ఇందాక వారు ఒక చెప్పిన దాంట్లో నుంచి నేను కొన్ని పాయింట్ రాసుకున్నాను. ఏంటంటే ఒక పాయింట్ యద్భావం తద్భవతే. ఓకే, అది పెట్టిన తర్వాత అది రాసిన తర్వాత దాని పక్కన ముందు హ్యాష్ SM సంగమం 2025 స్పేస్ ఇచ్చేసి మీరు ఇది రాయాలి. రాసి మీరు పోస్ట్ చేయాలి. చేసేయండి. ఏదో ఒకటి మీకు అర్థమైంది, ఏదో ఒకటి ఒక లైనర్ 1 లైనర్ మీరు రాయండి. ఓకే, ఈ హ్యాష్ ట్యాగ్ దేనికి వాడతారు ఐడియా ఉందండి? ట్రెండింగ్. ఓకే, ట్రెండింగ్ అంటే ఏంటి? అర్థమైంది? ట్రెండింగ్ అంటే ఏమండి? ఎక్కువ నోటీస్ అవుతుంది అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే నేను సడన్ గా ఓపెన్ చేస్తాను, ట్విట్టర్ చూస్తాను. ఓకే, నాకు ఏది ఎక్కువ కనబడుతుంది అంటే ట్రెండింగ్ లో ఏదైతే ఉందో అది కనబడుతుంది నాకు. ఓకే, ఇక్కడ మనందరం కలిసి ఒకటే హ్యాష్ ట్యాగ్ కింద చేస్తే సేమ్ హ్యాష్ ట్యాగ్ కాబట్టి ఆ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. ఓకే, సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెషన్ సోషల్ మీడియా సంగమం ఇవన్నీ మనం చేయాల్సిన పద్ధతి ఎందుకు అంటే మనం ట్రెండ్ ని సెట్ చేయడం కోసం, ఫాలో అవడం కోసం కాదు. మనం చేయాల్సిన ట్రెండ్ ని సెట్ చేయాలి. మనం ఎవరో చేసిన ట్రెండ్ మనం ఫాలో అవడం కాదు. ఓకే, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రెండ్ ని సెట్ చేస్తాం. దానికోసమే ఈ వర్క్ షాప్స్ కానీ సంగమాలు కానీ ఇలాంటివన్నీ మనం సమాచార ప్రాప్తి తరపున చేస్తుంటాం. ఓకే, ట్రెండింగ్ ఒక ఓన్లీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అని కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా హ్యాష్ ట్యాగ్ తీసుకున్నాము. హ్యాష్ ట్యాగ్ ఉన్నా లేకుండా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ట్రెండ్ ని మనం సెట్ చేయాలి. ఓకే, టాపిక్ లో పోతాము. కొంచెం ఇది ఇంటరాక్టివ్ గా ఉంటే బాగుంటుంది, అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే మంచిగా వస్తుంది సెషన్. సో కాబట్టి కొంచెం ఇంటరాక్టివ్ గా మనము రెస్పాన్స్ ఇద్దామండి కొంచెం అందరం కూడా. సరే, ఇప్పుడు కొంచెం టాపిక్ ఏంటంటే కరెక్టింగ్ ద రాంగ్ నరేటివ్స్ యూజింగ్ సోషల్ మీడియా. ఓకే, రాంగ్ నరేటివ్ కరెక్ట్ చేయడానికి చాలా మంది ఎన్నో తరతరాలు పనిచేస్తూనే ఉంటారు మనకి. ఇంకోటి ఏంటంటే ఇది కొత్త కాదు. ఈ నరేటివ్ ని రాంగ్ గా సెట్ చేయడం అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే రామాయణ కాలం నుంచే ఉండేది. ఇది కొత్తగా బ్రిటిష్ వాళ్ళు తెచ్చిందో లేకపోతే మొఘలు తెచ్చిందో ఇస్లామిక్ ఇన్వెటర్స్ తెచ్చిందో కాదు. ఓకే, మన భారతదేశం మీద మన భారతీయుల మీద ఎప్పటి నుంచో ఈ రాంగ్ నరేటివ్ అనేది సెట్ చేస్తున్నారు. ఉదాహరణకి సీతమ్మ మీద ఒక అపరింద వేయటం, అవునా? ఏమని ఆమె అక్కడ లంకలో ఉండొచ్చింది, రాముడు సిగ్గులేదు, ఆయన ఎదుర్కొంటున్నాడు, ఒకడొకడు మాట్లాడతాడు. ఇది నరేటివ్. ఇది ఒక నరేటివ్. భారత కాలం చూసినట్టయితే ద్రౌపదిని జూదంలో కౌరవులు గెలుచుకోవడం వెళ్ళారు ఒక స్త్రీని. కాబట్టి ధృతరాష్ట్రుడు భీష్ముడు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు? ద్రౌపదిని గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఒక స్త్రీని గెలుచుకోవడానికి వాడాడండి. ఈ పెద్దవాళ్ళకి ఏమైంది? ఇది రాంగ్ నరేటివ్. అంటే స్త్రీని గెలుచుకోవచ్చు జూదం ఆడాడు, రాంగ్ నరేటివ్. ఆ నరేటివ్ లో ఫాలో అయ్యారు. ఏమైంది? ఒక కురు సామ్రాజ్యం పతనం అయ్యింది.
ద్రౌపదితో పెట్టుకునేందుకు ఏమైంది? భీష్ముడు ఎంత పవర్ఫుల్, ఎంత మంచివాడు, ఎంతటి కెపాసిటీ ఉన్నవాడు, అన్ని తెలిసినవాడు, కానీ ఒక స్త్రీ విషయంలో చిన్న పొరపాటు చేశాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక రాంగ్ నెరేటివ్ ఉంది. ఆ రాంగ్ నెరేటివ్ ఫాలో అయ్యాడు కాబట్టి ఓడిపోయాడు. ఆ రాంగ్ నెరేటివ్ ఎలా వచ్చింది అంటే శకుని అయ్యుండొచ్చు, ఇంకెవరైనా అయ్యుండొచ్చు, మొత్తానికి వచ్చింది. ఇలా మనము యుగాలుగా రాంగ్ నెరేటివ్ ఉంది మనకి. ఓకే, కొన్ని చూద్దాం మనము. నెక్స్ట్ అసలు ఫస్ట్ రాంగ్ నెరేటివ్కి వెళ్తాం. రాంగ్ నెరేటివ్ తర్వాత సంగతి. అసలు నరేటివ్ అంటే కథనం. ఓకే, కథ వేరే, కథనం వేరే. ఓకే, నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చాను, అది కథ అనుకోండి. కథనం ఎలా ఉంటుంది? వెళ్ళాను, కారు తీస్తాను, కారు తీసేటప్పుడు ఇట్లా ఇట్లా నేను టర్నింగ్ తీస్తుంటే గోడ ఆల్మోస్ట్ తగిలిపోయింది. బాగా నిద్రమత్తుగా ఉంది అనమాట. యాక్చువల్గా ఆ నిద్రమత్తులో నాకు అసలు అర్థం కాలేదు. ఇది కథనం. అలా బయలుదేరి నేను వచ్చాను అనమాట. అక్కడ నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే పొద్దున వెళ్ళేసి బయలుదేరాను. యాక్చువల్ కథనే హైదరాబాద్ నుంచి వచ్చాను కాదు. హైదరాబాద్ నుంచి నేను చెప్పాల్సిన ఏంటి, అక్కడ పొద్దున వెళ్ళేసి నిద్రమత్తులు అంటే నేను బాగా నిద్ర వేలుకొని త్యాగం చేసి వస్తున్నా అని చెప్పుకోవడం అనమాట. ఇది కథనం. ఓకే, ఆ కథనానికి రకరకాలుగా ఉంటాయి. సో కొన్ని పాయింట్స్ చూద్దాము. ఇక ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. జస్ట్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చాను అని ఒకటే ఉంటుంది. అంత కాకుండా ఫస్ట్ కార్ తీశాను, తీసేటప్పుడు పార్కింగ్ లో ఇలా టర్నింగ్ చేసుకుంటున్నాను, తర్వాత గుంట వచ్చేది, ఆ గుంట దగ్గర సడన్ గా వచ్చింది, చుట్టూ తప్పించుకున్నాను యాక్చువల్గా, లేకపోతే గుంట పడిపోయేటువంటి. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అలా ఒకరోజు చెప్పుకుంటూ రావాలి. రెండవది వే ఆఫ్ టెల్లింగ్. ఇదే కథ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్న వాటినే వస్తున్నాను, అక్కడ గుంట ఉంది, గుంట తప్పించుకుని మంచిగా వచ్చాను, అలా చెప్తే బాగుంటుందా? అదే దాన్ని అక్కడ పెద్ద ఉంటుంది, ఆల్మోస్ట్ పడిపోయి జస్ట్ తప్పుకుని వచ్చేసాను, చెవిలో తప్పిపోయేది ప్రమాదం, లేకపోతే అయిపోయేది. ఇది వే ఆఫ్ టెల్లింగ్. తర్వాత పర్పస్. అసలు ఎందుకు చెప్తున్నామో, దేనికోసం చెప్తున్నాము, ఏం చెప్తున్నాం అనేది పర్పస్. తర్వాత ఏంటంటే పర్స్పెక్టివ్. అల్టిమేట్ రిజల్ట్ ఏంటి, నేనేం చెప్తా అనుకుంటున్నాను. ఇక నేనేం చెప్తా అనుకుంటా అంటే నేను పెద్ద గొప్ప ఉండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చెప్పుకోవడం అనమాట. అదే దృక్పథం వాడి. ఓకే, వాడు చెప్పిన స్టోరీ చెప్పాడు, కానీ చెప్పింది ఏంటి, హైదరాబాద్ నుంచి వచ్చాను చెప్పుకోవడం అనమాట. అది గొప్ప చెప్పుకోవడం. ఇది దృక్పథం. వాడి హిడ్డెన్ ఎజెండా ఏంటి, ఆ హిడ్డెన్ ఎజెండా అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ నరేటివ్ అనేది ఇలా ఉంటుంది మొత్తం కూడా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇందాక చెప్తున్న ఎగ్జాంపులే, కానీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ సెకండ్ వర్డ్ ఏముందండి, ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్. ఓకే, ఒక శాంపుల్ చెప్పబోతున్నాను. ఓకే, ఇప్పుడు నా నెరేటివ్ ఏంటంటే, ఈ వర్డ్ ఇవ్వడంలో నా నెరేటివ్ ఏంటంటే ఇంగ్లీష్ పదాలు వాడేటప్పుడు కూడా మనం హిందీని జోడించవచ్చు. బహుశా అది హిందీ నుంచో సంస్కృతి నుంచి వచ్చిందేమో, ఏకంటే హిందీనే కదా. శాంపుల్, ఆ హిందీని శాంపుల్ కలిపారేమో నాకు తెలియదు. ఓకే, నా నెరేటివ్ ఏంటంటే దాంట్లో కొంత సాంస్క్రిట్ వాడటమే నా నెరేటివ్. ఓకే, సరే కథనాలు కొత్తాం. అక్కడ మీకు ఒక ఇమేజ్ కనబడుతుంది కదా, ఏముందండి అక్కడ, ఒక నది. ఆ నదికి ఒక బ్రిడ్జి లాగా ఉంది, పక్కన చిన్న ఒడ్డు కనబడుతుంది. అన్నది ఊహించుకోండి ఒకసారి. ఒక నది ఉంది, నదికి ఒక ఒడ్డు ఉంది, ఆ ఒడ్డు అంటే ట్యాంక్ బండ్ లాగా, ట్యాంక్ బండ్ అన్నాం కదా, ట్యాంక్ బండ్ లాగా అక్కడ ఉంది. ఊహించుకోండి. అక్కడ రోడ్డు లేదు, ఎందుకంటే అప్పట్లో రోడ్లు లేవు కాబట్టి. అప్పట్లో అంటే చాలా ఒక 200-300 ఏళ్ళ క్రితం, సుమారుగా 1800 ఆ సమయంలో అనుకోవచ్చు. ఒక స్వామీజీ ఉన్నాడు, మంచి స్మార్ట్ గా ఉన్నాడు, యంగ్, చూడడానికి కూడా అందంగా అట్రాక్టింగ్ గా ఉన్నాడు అనమాట. ఆయన వచ్చాడు, అలా చూశాడు,
సాయంత్రం పూట సుమారుగా 4:30-5 సాయం వేళ సూర్యుడు స్లోగా అస్తమిస్తున్నాడు. చల్లటి గాలి. ఒక్కసారి ఊహించుకోండి ఇవన్నీ కూడా ఈవెంట్. స్వామీజీ చూశాడు, కాసేపు వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాడు. ఓకే, ఆ సొలిమైన సగం కూర్చుంటాడు. అక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టింటారు. ఓకే, భోజనం అయిన తర్వాత కాస్త అడగాలి కదా, 5 అయింది. అతనితో మాట్లాడేసరికి 5 అయిపోయింది. వాకింగ్ చేద్దాం అనుకున్నాడు. అలా వాక్ చేస్తున్నాడు. వాక్ చేస్తుంటే సడన్గా ఒక రోజు నిలబడ్డది. ఇలా వేస్తుంది. ఏమో వేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత 2 కోతులు వచ్చాయి. చూశాడు, కొంచెం కంగారు వచ్చింది. 2 కోతులు కదా, ఒకటి కాదు. సరే కొంచెం జాగ్రత్త మెల్లిగా నడుస్తున్నాడు. 10 కోతులు వచ్చాయి. చూశాడు కదా, పడుచుకోకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అవి ఆయనకెళ్ళి వస్తున్నాయి. ఆయన ముందుకు వెళ్తున్నాయి. కోతులు కూడా వస్తాడు. నేను భయం వేస్తుంది. నేను 10 కోతులు ఎందుకంటే పట్టుకుంటే మనం గెలిచేసగలుగుతాం తర్వాత. ఆయన భయం వేసి ఒక అడుగు వెనక్కిసాడు. కోతులు ఆయన వైపు వచ్చాయి. ఆయన 2 అడుగులు వెనక్కి వేశాడు. కోతులు ఇంకొక 2 అడుగులు వేశాడు. ఆయన గర్భగర్భ వెనక్కి నడుస్తున్నాడు. కోతులు వెనక్కి వస్తున్నాయి. మా లాభం లేదు, ఎట్లాగా చెప్పేసి ఆయన చేశాడంటే అని చెప్పేసి ముందుకెళ్ళాడు. ఒక స్టెప్. కోతులు ఒక అడుగు వెనక్కి వెళ్ళాడు. ఆయన 2 అడుగులు ముందుకెళ్ళాడు. కోతులు ఇంకా వెనక్కి వెళ్ళాడు. ఆయన అనుకుంటూ ముందుకెళ్ళాడు. కోతులు పారిపోయాడు. ఇది కథ. ఈ కథలో ఆ చేసింది ఎవరు అంటే స్వామి వివేకానంద. చాలా మంది ఇక్కడ తెలిసి ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ నెరేటివ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్తారా? ఫేస్ ద మంకీ. ఓకే, ఫేస్ ద మంకీ అనేది కథ పేరు. ఓకే, అంటే ఏంటంటే ఈ మంకీ అంటే ఏంటి? ఇక్కడ మనలో భయం. ఆ భయాన్ని మనం ఫేస్ చేయాలి. ఉదాహరణకి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇక్కడికి రావాలి, ఇక్కడ బైక్ ఎక్కాలంటే మాత్రం భయం ఉంటుంది. ఇప్పుడు ఎన్నోసార్లు బైక్ పెట్టుకున్నాను, కానీ ఇప్పటికీ భయం ఉంటుంది. ఆ భయం పోవాలంటే ఏం చేయాలంటే దాన్ని ఫేస్ చేయాలి. ఎట్లా ఫేస్ చేస్తాను? గ్రౌండ్ వర్క్ చేస్తాం. నిన్నంతా కూర్చొని ఒక 1 వీక్ బ్యాక్ పీపీటీ తయారు చేస్తున్నాను. నిన్నంతా కూర్చొని ఒకసారి రివ్యూ చేశాను. తర్వాత ఒకసారి మా అబ్బాయికి ఒకసారి, మా ఆవిడకి ఒకసారి చూపించాను. అంత ఓకే, నా తప్పులు ఉన్నాయా? తర్వాత ఒక సైన్స్ పట్టుకొని బాబు ఒకసారి రివ్యూ చేసి చెప్పు నాకు అని చెప్పి ఆయన ఒక వాక్ త్రూ చేశాను. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నా. నేను భయపడుతున్నా, నా దశ మీదే భయపడుతున్నా. ఎందుకు భయపడలేదు? ఎందుకంటే ఆ ఫేస్ మనకి ఆ మంచిని ఫేస్ చేయడానికి నేను ఒక గ్రౌండ్ వర్క్ చేశాను కాబట్టి భయపడలేదు. ఆ గ్రౌండ్ వర్క్ మనం చేయాలి. సరే అదొకటి. సరే, ఈ నెరేటివ్ లో మనకి ఒకటి ఆయన ఏం చెప్పాడు, మనకి మంకీని ఫేస్ చేయాలి. మంకీ అంటే ఏంటి? మీలో ఉన్న భయము, మీలో ఉన్న లేజినెస్, స్వార్థము, ఇలాంటివి చాలా ఉంటాయి. మంకీ అవన్నీ మనలో ఉన్న మంకీస్. మనం వాటిని ఫేస్ చేసుకోవాలి. ఇది నెరేటివ్. అక్కడ చెప్పగలుగుతున్నాం. ఒక కమ్యూనిస్ట్ అక్కడ చూస్తున్నమాట ఇదే స్టోరీ. ఓకే, ఇప్పుడు నేను ఒక సైన్స్ అనుకోవచ్చు, లేదంటే ఒక ధార్మిక వ్యక్తిగా అనుకోవచ్చు. నేను ఈ కథ నుంచి వచ్చిన నీతిని చెప్పాను. అదే కమ్యూనిస్ట్ చెప్తే ఇదే కథ, సేమ్ స్టోరీ. ఓకే, రేపు పొద్దున్న హెడ్లైన్స్ ఏమొస్తుందంటే జంతువుల్ని హింసిస్తున్న స్వామి వివేకానంద. అవునా కదా? సేమ్ స్టోరీ. దట్ ఈస్ కాల్డ్ నరేటివ్. అంతే. ఓకే, నరేటివ్, రాంగ్ నరేటివ్ అంటే అదే. ఓకే, ఈ రాంగ్ నరేటివ్ కమ్యూనిస్టులు అయితే కానివ్వండి, ఇక చాలా మంది, కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మైథాలజీ ఎంతమంది తెలుసండి? మైథాలజీ ఎగ్జాంపుల్ ఇదే నరేటివ్. ఇది వాళ్ళు చేసిన నరేటివ్. ఏంటంటే మైథాలజీ. మైథాలజీ అంటే మీనింగ్ ఏంటంటే మైత్ ఆలజీ. మైత్ అంటే మిత్, మిత్ అంటే భ్రమ. అంటే భ్రమ నుంచి వచ్చిన ఒక
గ్రంథము, అది మైథాలజీ. మిత్ నుంచి వచ్చింది మైథాలజీ. రామాయణం మహాభారతం మైథాలజీ. నేను ఈ పీపీటీ తయారు చేసేటప్పుడు ఐ థింక్ 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, ChatGPTకి వెళ్ళాను. వెళ్ళేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ రామాయణ అని అడిగా. అనగానే రామాయణ ఈజ్ మైథాలజీ అనుకుంటూ ఏదో చెప్పింది, ఒక పేజ్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఎమ్మటి నేను ఏం చేశాను, కౌంటర్ యాక్షన్ ఈజ్ రామాయణ మైథాలజీ. మైథాలజీ మీన్ కమ్స్ ఫ్రమ్ మిత్, బట్ రామాయణ ఈజ్ నాట్ ఎ మిత్, ఇట్స్ ఎన్ ఎపిక్. విజిట్ చేస్తారు అడిగాను. దాన్ని ఎస్ అని చెప్పి ఒప్పుకొని మళ్ళీ కరెక్టెడ్ సెంటెన్స్ ఇచ్చింది. మళ్ళా నా ఒక్కడికి కరెక్ట్ చేసిందా అని చెప్పేసి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేశా. ఇంకొక 2 అకౌంట్ ఉంది నాకు, జిమెయిల్ తో చేసేసుకోవచ్చు. అది ఇంకో అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మళ్ళీ అందులో నుంచి అడిగా, ప్రాపర్ గా రామాయణ ఇస్ ఎపిక్ అని ఇచ్చింది. అది మనం చేయాల్సిన పని. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి మీరు కూడా చేయాలి. ఇది ఒక 100 మంది ఇంకా చేస్తే ఆటోమేటిక్ గా అది ట్రైనింగ్ అవుతుంది. ఈ జనరేషన్ లో అందరూ ఎదుకేది ఏంటంటే ChatGPT లేదా AI. ఆ ఏఐలో మనం ఈ నరేటివ్ ని మనం కరెక్ట్ చేయాల్సిన పని మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఈ జనరేషన్ మాత్రమే చేయగలరు. ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా. సినిమాలో ఉంది తెలుసా డైలాగ్, ఎందుకు, ఏమిటి, ఎలా. బాగుంది డైలాగ్ అవునా? కానీ అది పాపులర్ కమెడియన్ లాగా చేస్తారు. కానీ మీరు ప్రతి విషయంలో కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మన హిందుత్వంలో, మన హిందువుల్లో ఎప్పటి నుంచో ఉంది. చిన్న పిల్లవాడు కూడా వాడు వెళ్తాడు, వాడికి టైం ఎవరు ఇస్తారంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో ఉండేది అదే, పెద్దవాళ్ళు ఖాళీగా ఉంటుంది. అక్కడ కూడా వచ్చి పురాణ కాలంలో కూడా తల్లిదండ్రులు బిజీగా ఉంటారు. తల్లి కిచెన్లో బిజీగా ఉంటుంది, తండ్రి పొలం లేదంటే బిజినెస్ వ్యాపారానికి వెళ్తాడు. లేదా శత్రువేత్తనేమో వాడు ఇద్దరు రాజు ఆఫీస్కి వెళ్తుంటాడు. అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, జయజమ్మ, అమ్మమ్మ, తాతయ్య, ఎవరో ఉంటారు పెద్దవాళ్ళు. ఎవరైనా పక్క పిల్లలు ఉంటారు, ఎక్కడికి వెళ్ళొచ్చు, వాడికి ఆ ఫ్రీడమ్ ఉండేది. వాడు వెళ్ళి అడుగుతారు అన్నమాట, తాత ఇదేంటి, ఎందుకు. అడిగినప్పుడు వాడికి ఆ జ్ఞానం వచ్చేది. ఇప్పుడు అడగటానికి కుటుంబం లేదు, ఉన్నది ఇద్దరే ఇంట్లో, తల్లి తండ్రి, ఇద్దరు వర్కింగ్, సగం మందులు. ఎలా మరి? ఓకే, కనీసం వారానికి ఒకసారి మనం ఇట్లాంటి సెషన్స్ ఇవ్వాలా వాళ్ళకి, వాళ్ళ పిల్లల లెవెల్లో. మనం ఈ సెషన్ కి రావాల్సిన అవసరం లేదు, పిల్లల లెవెల్లో వారికి ఏమన్నా మనమే సెషన్స్ క్రియేట్ చేయొచ్చా? బాలగోకులమో, బాల సంస్కార కేంద్రమో అట్లాంటివి చేసుకుంటూ వస్తే మనం ఏదైతే నరేటివ్ అనుకుంటున్నామో ఆ నరేటివ్ని పిల్లల్లో మనం తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి అక్క చెప్పినట్టుగా. లేకపోతే ఏమైతుంది, వాళ్ళకి గురికా ఇస్తారు, సెల్ఫీ తీసుకోమని చెప్తారు, షటర్లు పెట్టుకోమని చెప్తారు, వాళ్ళు అదే పని చేస్తారు. రేపు పొద్దున లవ్ జిహాద్లో ట్రాప్ లో పడతారు. ఒక నరేటివ్ అది. సరే ముందుకెళ్దాము. సో ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కొన్ని మన వల్ల కూడా తెలియాలండి. అంటే మనకు తెలియక, ఉదాహరణకి సినిమాల్లో ఒక పూజారిని కమెడీగా చూపిస్తారు. ఆ నాన్ వెజ్ పెట్టుకుంటుంటే కింద పడుతుంది, నాన్ వెజ్ పెట్టుకుంటే కింద పడుతుంది. ఓకే, బట్ అసలు దాన్ని ఎందుకు కామెడీ చూపించాలి? ఆ నాన్ వెజ్ తింటారో ఆ తర్వాత సంగతి, దాన్ని కామెడీగా ఎందుకు చూపించాలి? అవసరం ఏంటి దాన్ని? పంచోడు బతుకుతాడు, పంచోడు కామెడీ పూజారిని అంటే పూజారి పంచగట్టుకుంటే తప్పాలి. అసలు పంచగట్టుకుంటే ఎంత తప్పు? మీరు సింగపూర్ వెళ్ళండి, అక్కడ వాళ్ళ యూనిఫామ్ ఏంటి తెలుసా? ధోతి మీద బ్లేజర్. ధోతి మీద బ్లేజర్ మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. సింగపూర్, మలేషియా, అది సింగపూరే. ధోతి వాళ్ళకి అఫీషియల్ డ్రెస్, యూనిఫామ్. పంచ మనం ఎందుకంటే వీళ్ళతో పనిపెట్టుకోవడానికి? ఎందుకంటే ఈ రాంగ్ నరేటివ్ మనమే దాని వల్ల నవ్వాం మనం కాబట్టి వాడు ఇంకా సినిమాలు తీస్తున్నాడు. అట్లా అది నరేటివ్ తీసుకొస్తున్నాడు. సో ఒకటేమో అది, రెండోదేమో
కమ్యూనిస్టులు తర్వాత నెహ్రూ లాంటి వాళ్ళు ఉన్న లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాలని హిస్టరీ ట్యాంపర్ చేశారు. కావాలని అందరూ తెలిసింది అది చెప్పాల్సింది. కర్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరిలో పవర్ఫుల్ ఎవరండి? కర్ణుడు కదా. ఎస్ ఎస్ అని ఇక్కడ మీరు అనకపోవచ్చు, ఎందుకంటే క్వశ్చన్ అడిగాను కాబట్టి. కానీ కామన్ గా అడిగితే ఎస్ అని చెప్తారు. ఎస్పెషల్లీ మీరు పాత సినిమాలు చూస్తే దాన వీర శూర కర్ణ, వాడు దానం చేసే తర్వాత సంగతి. ద్రౌపది వస్త్రాపహరణం ఐడియా ఎవరు తెలుసా? యాజ్ పర్ ద వ్యాసుడు రాసిన మహాభారత ప్రకారము ద్రౌపది వస్త్రాపహరణం చేయమని సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడు. వాడు మంచోడు ఏంటి? అసలే దుర్మార్గుడు ఎవడు? అసలు కురుక్షేత్రం రావడానికి కారణం ఎవరంటే వీడే. ఇంకొకడు రావణుడు, రావణ బ్రహ్మ, చాలా మంచివాడు. ఎంత మంచివాడైతే ఏంటి, వాడి కూతురు కోడలికి ఈక్వల్ అంటే రమ్మని రేప్ చేశాడు. వాడు సీతను ఎత్తుకెళ్ళాడు. సీతను కూడా ఎత్తుకెళ్ళి వాడు ఎందుకు ముట్టుకోలేదంటే వాడు శాపం ఉంది కాబట్టి ముట్టుకోలేదు. ఆ రంభ ఇచ్చిన శాపం ఉంది కాబట్టి ముట్టుకోలేదు వాడు. అంతేగాని వాడు మంచివాడే కాదు, వాడు మహా దుర్మార్గుడు. సరే వాడు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుడు, అదంతా డిఫరెంట్ స్టోరీ ఉంది, అది కాదని. ఆ విధంగా నువ్వు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ ఈయన మంచివాడు కాబట్టి సీతను ముట్టుకోలేదు, అది కాదు అక్కడ స్టోరీ. అది మనం గమనించాలి. ఇంకొక రాంగ్ నెరేటివ్ సినిమాలలో వచ్చింది ఏంటంటే, లవకుశ సినిమా చూస్తే మీకు ఐడియా వస్తుంది. దాంట్లో ఏంటంటే రాముడు లక్ష్మణుడు కలిసి తెలియకుండా సీతకి అడవులో దింపేశాడని. అది కాదు, రాంగ్. అది ఎక్కడ లేదు. సీతమ్మ ఆమె ఇష్టపూర్వకంగానే వెళ్ళి ఆశ్రమంలో ఉంది. తర్వాత లక్ష్మణుడితో యుద్ధం చేస్తారు. అంత సొత్తి, అంత వాల్మీకి రామాయణం లేదది. బహుశా తర్వాత వాటిలో ఉంటే ఉండొచ్చు. వాల్మీకి రామాయణంలో ఈ స్టోరీ లేదు. మనకు వాల్మీకి రామాయణమే కదా మూలం, అందులో లేదు. అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? అప్పుడు దాన్ని బెస్ట్గా తీసుకొని ఎట్లా మాట్లాడతాం? ఎందుకంటే మనకి ఈ విషయం తెలీదు. మన సినిమాలో ఏం చేయడం అదే తెలుసు మనకి. ఇప్పుడు మనకి మొన్న కొత్తగా వచ్చింది ఏంటిది, కర్ణుడిది, కల్కి. అందులో వచ్చింది మనకు తెలుసు స్టోరీ, అసలు స్టోరీ మనకు తెలీదు. ఇవన్నీ కూడా రాంగ్ నెరేటివ్స్. బహుశా కల్కి సినిమాలో ఎలా ఉందో అంత డీటెయిల్గా అబ్జర్వ్ చేయలేదు నేను, కానీ అందులో కూడా తప్పులు ఉండొచ్చు. వి డోంట్ నో. కాబట్టి అంటే అందులో డైరెక్టర్ తెలియకపోవచ్చు, డైరెక్టర్ కావాలని చేసి ఉండకపోవచ్చు, డైరెక్టర్ తెలియక చేస్తుండొచ్చు. ఓకే, వాటిని మనం ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో అదొకటి. సో చాలా మంది రాంగ్ నెరేటివ్స్ అయితే అవుతున్నాయి, అయ్యాయి కూడా. ఓకే, వాటిని కరెక్ట్ చేసే బాధ్యత మనకుంది. నెక్స్ట్ కొన్ని మనం శాంపిల్స్ చూద్దాం. కొన్ని లిస్ట్ చేశాను, అన్నిటికీ మనం వెళ్ళలేకపోవచ్చు, సమయం ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పాలి ఇప్పుడు కొన్ని శాంపుల్స్. రాంగ్ నెరేటివ్స్ మీ దృష్టిలో రాంగ్ నెరేటివ్స్ ఏంటి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిన్న గేమ్ ఏంటి అంటే, మీరు చెప్పాలి అనుకున్నది, మీకు కావాలంటే 2 minutes టైం తీసుకోండి. చెప్పాలి అనుకున్నది మీరు లేచి నిల్చున్న దగ్గర నుంచి 24 seconds లో చెప్పాలి. మీరు చెప్పాలనుకున్నది 24 seconds లో చెప్పాలి. అయితే మీకు టైమర్ కూడా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది బాగుంది. ఇక్కడ విగతి సమయం. విగతి అంటే ఏంటండి? త్రుటి అంటే తెలుసా మీకు? త్రుటి అంటే రెప్పపాటు. అంటే త్రుటికి ఒక లెక్క ఉంది. త్రుటి అంటే ఏంటంటే 10 to the power of -7 seconds. అంటే సెకండ్ లో 1 పక్కన 7 సున్నాలు ఎంత అవుతుందండి? మీరు లెక్కేసుకున్నారు లెక్కలో. ఓకే, అంత చిన్న నెంబర్ త్రుటి అంటే. ఓకే, ఇది అట్లనే ఘటి, విగతి, అట్లా చాలా ఉన్నాయి. మీరు కావాలని దీనికోసమే ఇదంతా మంది రీల్స్ జనరేషన్ కదా, రీల్స్ షార్ట్స్ అంత 30 seconds అయిపోగలుగుతారు కదా. సో 30 seconds లో ఏదైనా సాంస్క్రిట్ నెంబర్ ఉందా అని వెతికాయి అనమాట. వెతికి మొత్తం టైమ్స్ మెజర్మెంట్స్ అని చూస్తుంటే, టైం మెజర్స్ చూస్తే నాకు దొరికింది ఈక్వల్ గా ఉంది 24 seconds. సో మనకి కావాల్సింది ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా కావాల్సింది 24 seconds. సో విగతి సమయం
అనేది నాకు దొరికింది. సో ఇది ఒక టూల్ లాగా తయారు చేసుకున్నాను. ఈ టూల్ కావాలంటే నేను ఎందుకు షేర్ చేస్తాను. మీరు ఎట్లైనా గేమ్ లాగా పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి ఈ విగటి సమయంలో చెప్పాలి, మీరు చెప్పాలనుకున్నది. ఓకే, ఛాలెంజ్. ఓకే, రెడీ ఉన్నారు ఎవరైనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రాంగ్ నెరేటివ్స్ ఏంటి? ఇందులో దాదాపు సగం మంది మాట్లాడారండి వచ్చిన వాళ్ళలో. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకొక ఎక్సైజ్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటేమో నాకు లిస్ట్ కావాలి, అది కూడా కావాలి నాకు లిస్ట్. కొన్ని పాయింట్ నేను రాసేసుకున్నాను మీరు చెప్పేటప్పుడే. సో నాకు సగం పని అయిపోయింది. రెండో పని ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ 24 seconds లో చెప్పేశారు పాయింట్ని. మీరు చెప్పాలని చెప్పారు, అందరికీ అర్థమైంది. బహుశా అర్థం కాని పాయింట్లు అంటూ లేదు ఇక్కడ, అవునా? అది ఓకే. ఈ జనరేషన్ కావాల్సింది ఇదే కావాల్సింది ఏంటంటే విగత సమయంలో మనం చెప్పాల్సింది చెప్పాలి. విగటి సమయంలో చెప్పాలనుకుంది మనం చెప్పాలి. అప్పుడే మనం చెప్పాలనుకున్న నరేటివ్ మనం బిల్డ్ చేయొచ్చు. సరే, ముందుకెళ్దాం. నెక్స్ట్, సో ఇందాక అన్ని ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. ఆర్ ఇన్వేషన్ థియరీ, హిందుత్వ ఈజ్ అగ్రెసివ్, అదొక ఫాల్స్ నెరేటివ్ ఉంది. తర్వాత హిందుత్వం అంటే వేరే వాళ్ళ గురించి అగ్రెస్ట్ గా చెప్పడం. అందుకే నేను హిందుత్వానికి పాఠాలు ఇచ్చాను. అవి పొద్దున్నేసి పూజలు చేస్తాడు, కానీ హిందుత్వాన్ని హిందువుని చెప్పుకోవడానికి భయపడతాడు. ఎందుకంటే హిందువుని నేను చెప్పుకుంటే, గర్వంగా చెప్పుకుంటే వేరే వాళ్ళకి అవమానం అంట. ఇదొక ఫాల్స్ నెరేటివ్. తర్వాత క్యాస్టిజం, దాని గురించి నేను చెప్పడం బహుశా మీకు నాకంటే ఎక్కువ తెలుసు. తర్వాత ఆదివాసీ, ఇందాక మనం చెప్పారు వారు, ఆదివాసీ వర్సెస్ వనవాసి. అంటే ఆదివాసీ అంటే అనాదిగా వస్తున్న వాళ్ళు ఆదివాసులు, అంటే మిగిలిన వాళ్ళు బయట నుంచి వచ్చి ఆక్రమించుకున్నారు. ఇది నరేటివ్. ఈ నరేటివ్ బ్రిటిష్ వాడు ఖాయం చేశాడు. ఎందుకు? మనల్ని విడదీయడానికి, వాళ్ళని వీళ్ళని విడదీయాలి. అది అట్లనే హిందూయిజం, రౌడీయిజం, కమ్యూనిజం, హిందూయిజం. ఇజం అంటే ఏంటంటే నెగిటివ్ వర్డ్, ఇజం. ఓకే, హిందుత్వం ఇజం కాదు. హిందుత్వము ఒక తత్వం, ఒక వే ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ వర్డ్ కావాలా ప్రాపర్గా? హిందూనెస్ అనండి. హిందూయిజం రాంగ్. మనం కూడా వాడతాం ఆ వర్డ్ని. హిందూయిజంలో మనకు తెలియదు, హిందూయిజం అంటే మాకు ఇది అది మనకు కూడా తెలియదు. ఎందుకంటే వాడు పెట్టింది మనం రాస్తున్నాం అంతే. ఆ ఇంగ్లీష్ అది. ఓకే, ఇలా ఇంగ్లీష్ లో చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇందాక మైథాలజీ ఒకటి, హిందూయిజం ఒకటి, ఇవన్నీ కూడా మనము తెలియకనే వాడుతుంటాం. మనందరం కూడా మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ కేరళకు వచ్చాడా? కొన్ని కొంచెం పైకి కర్ణాటక వచ్చాడా? కొన్ని మధ్యప్రదేశ్, కొన్ని ఉత్తరప్రదేశ్. అది గ్రేట్ అయితే మరి కిందికి ఎందుకు రాడు? చిన్న లాజిక్ కదా, సింపుల్ లాజిక్ కదా. వాళ్ళ హిస్టరీ ప్రకారంగా అడుగుతాను నేను. వాడు అంత గ్రేట్ అయితే వాడు ప్రపంచాన్ని జయించిన వాడు. ప్రపంచాన్ని జయించిన వాడికి ఆల్రెడీ పురుషోత్తముని జయించని చెప్తున్నారు కదా. మరి పురుషోత్తముని నిజంగా జయిస్తే కిందికి ఎందుకు రాడు? అక్కడ ఎందుకు అవుతున్నాడు? అర్థమైంది? ఇది సింపుల్ క్వశ్చన్. ఇందాక వారు చెప్పారు కదా, ఓకే, మీరు ఆన్సర్ ఇవ్వడం కాదు, క్వశ్చన్ వేయాలి. సింపుల్ థింగ్. అది మనకి బాగా నిజంగానే నాకు బాగా ఎక్కింది. మనం ఆన్సర్ ఇవ్వడం కాదు, క్వశ్చన్ వేయాలి మనం. సింపుల్, అది కిందికి రాడవాడు అంతే. అలెగ్జాండర్ గ్రేటా కింద, అదే మీరు క్వశ్చన్ ఇద్దాం. తర్వాత భారతదేశం ఒకప్పుడు ముక్కలుగా ఉండేది. బ్రిటిష్ వాడు భారత్ని ఇండియా అనే పేరుతో కలిపాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్ని ముక్కల్ని భారతదేశంలో కలిపాడు తెలుసా? ఏందండి? 542. అన్ని ముక్కలున్న చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేసరికి. అవన్నీ కలిపింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అదంతా ఎందుకండి? మన హైదరాబాద్ కలిపింది వాళ్ళు. ఆయన లేకపోతే ఆయన టీం లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇక ఎక్కడ ఉండేవాళ్ళం కాదు, పాకిస్తాన్లో ఉండే వాళ్ళం కాదు, అసలు ఉండేవాళ్ళమే కాదు నాకు తెలిసి. ఓకే, అవునా కదా? అది నెక్స్ట్, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం. తర్వాత అండి
అల్లా వేదాల్లో ఉన్నాడా? మీరు వేదిక శ్లోకం కదా, వేదిక శ్లోకమే కదా ఇది. అల్లా ఎక్కడి నుంచి వచ్చాడు? రాంగ్ రేట్. ఓకే, ఇది గమనించాలి మనం. అందరికీ వెమ్మట అదే వచ్చింది, అందరికీ అదే వస్తుంది కూడా, ఇంక్లూడింగ్ నేను. ఇన్ని చెప్తే కదా నాకు కూడా పూర్తి శ్లోకం రాదిక చూడాలి, ఒకసారి రిఫర్ చేసుకోవాలి. అది మన దుస్థితి. అలా మన నరేటివ్ అట్లా సెట్ చేశారు మనలో. అట్లా చిన్నప్పటి నుంచి ఉంది అదే పోయేగా. కానీ అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ మనం పోగొట్టాలి. చూద్దాం. ఉమెన్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ రోల్ ఇన్ భారత్. దాని గురించి ఆల్రెడీ అక్కే చెప్పారు, మోస్ట్లీ పాయింట్స్ ఉన్నవి కాబట్టి. తర్వాత సావర్కర్ క్షమాభిక్ష పెట్టాడు కాబట్టి సావర్కర్ హీరో కాదు. అట్లా కూడా సుగ్రీవుడు కూడా మంచోడు కాదా? మరి అట్లా కూడా రాముడు దొంగచాటుగా పానవేశాడు కదా, మంచోడు కదా? రాముడు హీరో కదా మరి కదా? అక్కడ కావాల్సింది హీరోగా ముందుకెళ్ళి ఫైట్ చేయటమా, దేశం కోసం ముందుకెళ్ళటమా? దేశానికి స్వాతంత్రం కావాలి, దానికోసం ఫైట్ చేయడం కావాలా, నా గొప్పతనం కావాలా? అక్కడ దేశానికి ముందుకు రావాలి. సావర్కర్ బయటికి ఇన్నిసార్లు వచ్చాడు కాబట్టి కొన్ని వందల మందిని సావర్కర్ తయారు చేశాడు. ఎంతో మందికి ఆదర్శం ఎవరంటే సావర్కర్. సుభాష్ చంద్రబోస్ చెప్తాడు సావర్కర్ గురించి. ఆయన దుస్థితి ఏంటంటే, మనము గాంధీజీ చనిపోయిన తర్వాత సావర్కర్ ఇంట్లో నుంచి బయటికి రాకుండా అయిపోయింది పరిస్థితి. ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్, సెల్ఫ్ అరెస్ట్. అలా ఆయన్ని కాయిన్ చేశారు. అంత మహానీయుడండి. ఫ్యామిలీని, తమ్ముడిని కోల్పోయాడు. కానీ ఆయన దుస్థితి ఏంటి? పాఠ్య పుస్తకాల్లో కూడా లేదు కనీసం ఆయన గురించి. మన సంఘాల్లో పెరుగుతున్న వాళ్ళకి కొంచెం తెలుసు స్వతంత్ర వీర సావర్కర్ అని చెప్పేసి, కానీ బయట ఎవరికి తెలియదు. మా అపార్ట్మెంట్ లో ఒకసారి సావర్కర్ జయంతి అని చెప్పేసి చేశాం. సో మేమంతా పోస్టర్లు పెట్టామన్నమాట. పోస్టర్లు పెడితే ఒక ఆయన వచ్చాడు, సావర్కర్ ఏంటి మీ కమ్యూనిటీ పేరా అన్నాడు. నాకు షాక్. చదువుకున్నవాడే ఐటీ ప్రొఫెషనల్. సావర్కర్ సరే ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఎక్కడో తెలియదు అంటే ఆయన స్టోరీ తెలియదు అంటే వేరే విషయము. అసలు సావర్కర్ ఎవరు అని కూడా తెలియదు. అది పరిస్థితి. అటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఇందాక చైల్డ్ మ్యారేజెస్ గురించి, రామాయణంలో మహాభారతంలో ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ అయ్యాయండి? 0. సింపుల్ లాజిక్. ఆ క్వశ్చన్స్ వేయాలి మనం. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఆ క్వశ్చన్స్ మనం వేసుకుంటూ పోవచ్చు. నార్త్ సౌత్ డివిజన్. ఇప్పుడు చూడండి, ఐటీలో కూడా, నేను ఐటీ ఎంప్లాయీ, 23 సంవత్సరాలు నేను ఐటీ జాబ్ చేస్తున్నాను. చాలా కంపెనీస్ లో నార్త్ కి సౌత్ కి డివిజన్స్ ఉంటాయి. ఇంకా దారుణం ఏంటంటే, అటు తమిళ ఉంటే తమిళోళ్ళకి నాన్ తమిళ్, తెలుగు నాన్ తెలుగు, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే వాడు తెలంగాణ, వీడు ఆంధ్ర గొడవలు ఉన్నాయి. సీరియస్గా ఉన్నాయి. మాట్లాడు, కొంతమంది మాట్లాడతారు, ఇంకా మాట్లాడతారు. ఎవరో కమ్యూనిస్టులు ఎవరో కాదు, అంత మనోళ్ళే అందరూ కూడా, మళ్ళీ మనోళ్ళే. ఓకే, ఆ రాంగ్ నెరేటివ్ ని మనలో రుద్దారు. ఎప్పటి నుంచో రుద్దారో అవి కంటిన్యూ అవుతున్నాయి. మన ఎకానమీ వీక్. అంత వీక్ ఎకానమీ ఉంటే బ్రిటిష్ వాడు వాడికంటే ముందు డచ్ వాడు కంటే ముందు ఫ్రెంచ్ వాడు కంటే ముందు మొఘల్స్ కంటే ముందు అలెగ్జాండర్, ఇట్లాంటి వాళ్ళు, నాకు ఇష్టం లేదు, ఆర్డర్ అటెండ్ అయితే క్షమించండి. ఇలా ఇంతమంది వచ్చారు. వచ్చి ఏం చేశారు? దోచుకుపోయారు. ఒకసారి లండన్లో ఉన్నప్పుడు 2007, 2008 ఆ టైంలో లండన్లో ఉన్నాను. అక్కడ బ్రిటిష్ మ్యూజియం అని చెప్పేసి ఉంది ఒకటి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే, బ్రిటిష్ మ్యూజియంలో ప్రపంచం నుంచి నలుమూలలుగా ఉన్న ఐటమ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట. నిజంగా వర్త్ వాచింగ్. అంటే మీకు ప్రపంచం మొత్తం తెలియాలంటే వర్త్ వాచింగ్. అందులో మొత్తం 4 అంతస్తులు 5 అంతస్తులు ఉంటాయి. దాంట్లో ఒక 2 నుంచి 3 అంతస్తులు మొత్తం భారతీయుల యొక్క శిల్ప సంపదే ఉంది. బహుశా మనం బేలూరు చూసారా, బేలూరు హరిపేట చూస్తుంటారు కదా, ఆల్మోస్ట్ అంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అక్కడ వాడు ఒక ఫ్లోర్ లో చేశాడు. సీరియస్లీ అంత టెంపుల్స్ లాగా వాడు ఆ పిల్లర్స్ చేయటం అవన్నీ కూడా. విగ్రహాలు అయితే లెక్కే లేవు, అన్ని విగ్రహాలు ఉన్నాయి.
అక్కడ వీడియో షూటింగ్ నాట్ అలౌడ్, ఫొటోస్ నాట్ అలౌడ్. కాబట్టి మీకు ఎక్కడ సోషల్ మీడియా రాలేదు, లేదా ఇవాళ సోషల్ మీడియాలో దున్నుకునే వాళ్ళం. ఓకే, అక్కడ నాట్ అలౌడ్. ఇప్పుడు ఇక్కడ ఉందని తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 10-11 years అవుతుంది అనుకుంటాను. ఓకే, సో మన ఎకానమీ వీక్ అయితే ఇన్ని బిల్డింగ్లు ఎట్లా కట్టేవాళ్ళం? బేలూరు వెళ్ళారండి ఇక్కడ ఏదైనా? సరే, హంపి గురించి విన్నారా? హంపిని ఎవరు కూల్చారు? ఇస్లామిక్ ఇన్వేడర్స్. ముస్లిం రాజులు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని కూల్చారు. ఎన్ని రోజులు పట్టింది సార్ కూల్చడానికి? సంవత్సరం పైన పట్టింది వాడు కూల్చడానికి. ఇప్పుడు మీరు వెళ్ళి హంపి చూడండి. మీరు చూడాలంటే హంపికి వెళ్ళక్కర్లేదు, ఫోన్లో ఉంది. ఓకే, ఫోన్లో హంపి అని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కొట్టండి. యు సీ ద థింగ్స్. మీరు నమ్మరు, ఇంతింత పెద్ద కన్స్ట్రక్షన్స్, ఇంతింత కన్స్ట్రక్షన్ మీకు ఇంకా ఉందా? ఏది? వాడు రాజులు కూలగొట్టిన తర్వాత ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. కూలగొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏం కూలగొట్టారంటే, వాళ్ళు కేవలము ఎక్కడ కొట్టారంటే ఒక విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రెండవది ఏంటంటే, వాళ్ళు ఎక్కడైతే బంగారం ఉందో దాన్ని కొల్లగొట్టారు. అంతే. దాన్ని కొల్లగొట్టడానికి 1 year పట్టింది. అంటే దాన్ని వాడు సమూలంగా నాశనం చేయాలంటే ఇంకెన్ని నెలలు అర్థం చేసుకోండి. అంతటి సంపద మన దగ్గర ఉంది. మన ఎకానమీ వీకా. ఓకే, ఇంక చెప్పుకుంటూ పోతే మన ఎకానమీ గురించి ఎన్నో ఉంటాయి. అర్థం కాదు ఏంటంటే, ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితము యూట్యూబ్ వచ్చిన కొత్తలో అనుకుంటాను, ఒక వీడియో నచ్చింది అన్నమాట. వెంకటేష్ దొరకటే నాకు యాక్చువల్లీ, నేను ట్రై చేశాను దీనికోసమే, ఈ పాయింట్ కోసమే. ఆయన ఏం చెప్తారంటే, తాళాల గుర్తు ఎక్కడ ఉంటుంది? తాళాల గుర్తు ఉండేది ఒకప్పుడు. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దూచుకునేది వాళ్ళమ్మ, ఇంట్లో పెద్దామా, ఆమె దగ్గర ఉండే తాళాల గుర్తి. అది మన ఫైనాన్స్. అందుకే మన ఎకానమీ వాజ్ నెవర్ వీక్. ఎందుకంటే మన ఎకానమీ మెయింటైన్ చేసింది ఎవరు? తల్లి. ఆ ఇంటి పెద్ద తల్లి అవుతుందో ఆ తల్లి తర్వాత చేసి పెద్ద కొడుకు ఇచ్చేది ఇంట్లో. అంతే, కొడుకు ఇచ్చేది కాదు, హస్బెండ్కి ఇచ్చేది కాదు, పెద్ద కొడుకు ఇచ్చేది మన తర్వాత. అది మన ఎకానమీ. ఎప్పుడైతే ఎకానమీ అట్లా నడిచిందో మన ఎకానమీ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఇన్ని సంవత్సరాలు దుర్మార్గులు పరిపాలించారు. మొన్నలా కూడా 2014 దాకా దుర్మార్గులు పరిపాలించారు చాలాసార్లు. అయినా మన ఎకానమీ ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంది? ఎందుకంటే తల్లి, ఆ తల్లి పరిపాలించిన ఎకానమీ మంది. ఆ ఎకానమీ ఉంది కాబట్టి మన ఎకానమీ వాజ్ నెవర్ వీక్. ఇంకొకటి ఏంటంటే, స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, మీరు వెతకచ్చు. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇండియా అండ్ చైనా వాజ్ ద హైయెస్ట్ ఎకానమీ. ఆ రేట్లో కూడా నాకు తెలీదు, నాకు ఆ నెంబర్లు నాకు గుర్తులేవు, కానీ ఇండియా అండ్ చైనా వాజ్ ద హైయెస్ట్ ఎకానమీ 300 ఏళ్ల క్రితం. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా అది ఎకానమీ. ఇప్పుడు సంగతి ఎలాగో మీ అందరూ తెలిసిందే, కరెంట్ అఫైర్స్ అంతా అందరూ తెలుసు కాబట్టి నేను అందరూ రిప్రజెంటింగ్ ద. తర్వాత సైన్స్ గురించి మళ్ళీ వస్తాను, ఈ పాయింట్లో పోతే మళ్ళీ వస్తాను. ఉంది మళ్ళీ. సైన్స్ వాజ్ గివెన్ బై వెస్ట్. ఓకే, మీ సైన్స్ బుక్ అదే ఉందండి. పైథాగరస్ థియరం ఎవరు ఇచ్చారు? పైథాగరస్ ఇచ్చాడు. అవునా? ట్రిగ్నోమెట్రీ, సైన్, కాస్ ఇవన్నీ ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు కదా. పైథాగరస్ తన గ్రంథంలో రాసుకున్నాడు ఏంటి అంటే, ఆయన ఒకసారి ఒక సొల్యూషన్ కోసము భాస్కరాచార్య దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన అడుగుతారన్నమాట, మా అమ్మాయి ముగ్గేస్తుంటుంది, వెళ్ళి చూసుకుపో చెప్తాడు అనమాట. పైథాగరస్ ఈజ్ టాలెంట్ ఎనఫ్. వాళ్ళ అమ్మాయి చూస్తున్న ముగ్గుని బట్టి ఆయన పైథాగరస్ థియరం వేశాడు. అది స్వయంగా ఆయనే చెప్పాడు. ఎగ్జాక్ట్ ఇట్లా అవ్వవచ్చు, బట్ వర్డింగ్స్ మారు ఉండొచ్చు, సారాంశం అది. ఆయన చెప్పాడు, ఎవరో కాదు. అసలు జీరో లేకపోతే మ్యాథమెటిక్స్ ఉందా? ఎవరు ఇచ్చారు జీరో? అరే బట్ ఫస్ట్ బ్రెయిన్ సర్జరీ ఎవరు చేస్తారు సార్? ఓపెన్ బ్రెయిన్ సర్జరీ సుశ్రుతులు. ఓకే, ఆయుర్వేదం లేకపోతే ఎన్నో మెడిసిన్స్. ఇప్పటికీ క్యాన్సర్లో అట్లాంటి వాటికి ఇంగ్లీష్లో ఇంకా పూర్తిగా లేదు, కానీ ఆయుర్వేదం అట్లా ఇంకా ఉంది, మంచిగా ఉంది.
మనకు దొరకట్లేదు, ఎందుకంటే దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు కాబట్టి. ఓకే, బట్ ఉంది చాలా చోట్ల ప్రూవ్ అయింది, చాలా మంది రిలీఫ్ అయ్యారు దాంట్లో. అంటే చాలా ఇప్పుడు మొత్తం చాలా ఉంటాయి. ఇంకోటి సర్వీస్, అంటే సేవ చేయటం. ఫస్ట్ మన భారతదేశానికి సేవ చేయడం నేర్పించింది ఎవరు అంటే మదర్ తెరీసా. అవునా? అంతే కదా. అప్పుడా మన సేవ అంటే తెలియదు మనకి, మన మదర్సే నేర్పింది అందరికి. అంతే కదా. మీరు ఏ సినిమా చూసినా కూడా ఆర్ఫనేజ్కి వెళ్తారు, అందరూ ఎక్కడ మదర్ తెరీసా ఉంటుంది వెనకాల. మదర్ తెరీసా ఉంటుంది వెనకాల. మదర్ తెరీసా నేర్పిందా మన సేవ? అవేం నేర్పిందంటే ఆర్ఫనేజ్ పెట్టడం నేర్పించింది. సేవ మీరు ఇంట్లో చేయొద్దు, ఆర్ఫనేజ్లో చేయని చెప్పేసి అమ్మ సేవను మనం చేయనీయకుండా ఆర్ఫనేజ్లో పంపించింది. మరి ఒకప్పుడు ఆర్ఫన్స్ లేరా? ఆర్ఫన్స్ చంపేశారు ఎప్పటికప్పుడు. అంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చనిపోయారు, ఆర్ఫన్స్ ఉంటారు కదా. వెళ్ళిపోయారు ఆర్ఫన్స్ మరి అప్పట్లో. అది మన ఫ్యామిలీ సిస్టమ్. ఆర్ఫనేజెస్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు. పూటకోళ్ళు మీకు ఐడియా ఉందా? పూటకోళ్ళు అంటే ఎవరు లేని వాళ్ళు ఉంటే విలేజ్ మొత్తం వాళ్ళు చూసుకునేది. రోజుకొకళ్ళు పూటకోళ్ళు అంటే పూట ఒక ఇంటి తినేవాడు, వాళ్ళు పూటకోళ్ళు అంటారు వాళ్ళని. మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ విలేజ్ మొత్తం చూసుకునేది, ఒకరిద్దరు కాదు. అవన్నీ మనల్ని ఎరాడికేట్ చేశారు, మెల్లిగా తీసిపడేశారు మన సిస్టమ్ నుంచి. తీసిపడేసి ఆర్ఫనేజ్ అనేది పెట్టారు. దానివల్ల ఈ వాళ్ళు పెద్ద సేవ చేస్తున్నట్టుగా అది మనం చేసుకోవడం జరిగింది. తాజ్మహల్ వండర్ వరల్డ్స్ నెంబర్ ఎన్ని నెంబర్ అండి? 8th వండర్. 8th వండర్ తాజ్మహల్. 8th వండర్ కరెక్ట్. అది ఎందుకు తెలుసా? ఇంతమందిని పిచ్చోళం చేసింది కాబట్టి 8th వండర్. అందులో అది 8th వండర్ కాదు, నెంబర్ 1 వండర్ అది. ఇంతమంది, ఇంత సైన్స్ వచ్చింది, ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఇంకా దాన్ని మనము సమాధిగానే భావిస్తున్నాం. అది 8th వండర్. ఇంకొక 8th వండర్ అంటే తాజ్మహల్ లవ్ కి సింబల్. అంటే మన షాజహాన్ లాగా మనం కూడా అట్లా లవ్ చేయాలన్నమాట. లవ్ అంటే ఎట్లా? వాళ్ళ భార్య చనిపోతే భార్య చెల్లెని చేసుకోవటం, అది లవ్. వాళ్ళ భార్య ఎన్నో కాలంతో చనిపోయింది సార్? ఏమండి? 14 కాలంతో చనిపోయిందా? అది. ఇంకోటి మొత్తం షాజహాన్కి ఎంతమంది భార్యలండి? 30 చిల్లర అనుకుంటా నాకు తెలిసి. 30 చిల్లరతో ఉంది. బట్ ఎనివే ఓకే, చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఓకే, అది పరిస్థితి. అయినా కూడా తాజ్మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. మన సినిమాలో చూస్తాం తాజ్మహల్ సినిమా. ఒక తాజ్మహల్ గిఫ్ట్ ఇస్తున్నమాట ఎవరికి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు కూడా బాబు నువ్వు ఒకదాన్ని కాదు ఇంకొక చేసుకుని వద్దాం అనమాట. అంతే కదా, అదే జరుగుతుంది మరి. ఓకే, సరే ముందుకెళ్దాం. దర్గా వేములవాడ మీరు చెప్పాల్సింది కదా, మీరు నాకంటే మీకు ఎక్కువ తెలుసు అక్కడ ఏముందో. ఇలాంటివి చాలా ఉన్నాయి, 1, 2 కాదు. నిన్న మొన్న శ్రీశైలంలో కూడా అక్కడ పాపనాశనం పాతాళగంగ దగ్గర అక్కడ కొత్త ఒక దర్గా వెలిసింది కొత్తగా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, నేను 2002లో మియాపూర్కి వచ్చాను. మియాపూర్కి వచ్చినప్పుడు ఆల్విన్ క్రాస్ రోడ్స్ అని చెప్పేసి అక్కడ ఒక జంక్షన్ ఉందండి, మీరు కావాలంటే చూడండి. అక్కడ ఒక దర్గా ఉంటుంది. 2002లో నేను సాక్షి, అక్కడ లేదు, తర్వాత వచ్చింది. దాన్ని ఎవరు పుట్టుకునే దమ్ము లేదు. ఓకే, ఇలా చూసుకుంటూ పోతే ఇక చాలా వస్తున్నాయి, పెరుగుతున్నాయి. వాటిని ఏం చేయాలని మనము ఆలోచిద్దాం. తర్వాత అన్నిటికంటే లాస్ట్ అండి, బట్ నాట్ లీస్ట్, మనం ఏం చేయగలం దేవుడు చూసుకుంటాడు. అవునా? అంతే కదా. ఎవరు చేసిన పాపం వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకబ్బా. ఇదే హిందూ సొసైటీలో ఉన్న బిగ్గెస్ట్ బ్లండర్. మనం చేస్తున్న పాపం ఏంటంటే ఆ మాట అంటేనే పాపం ఫస్ట్, అది మనం గమనించాలి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వేం చేసుకోవాలి, నేను దేవుడిని నేను చూసుకుంటా, నువ్వు యుద్ధం చేయబాకని చెప్పిండా? ఏం చెప్పిండు? నువ్వు చేయాల్సిన పని చేయి, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించబాకు, నీ రోల్ ఏంటి నువ్వు ప్లే చేయి. ఓకే, సో సోషల్ మీడియా సంఘంలో మన రోల్ ఏంటి? సోషల్ మీడియాలో నిజాన్ని నిర్భయంగా చెప్పటము, దాన్ని కరెక్ట్ గా చెప్పడం, నిజాన్ని నిజంగా చెప్పాలి, దాన్ని వక్రీకరించకుండా చెప్పాలి. ఇది మన రోలు. అప్పుడే మనం కరెక్ట్గా వెళ్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఆర్యన్ ఇన్వెషన్ థియరీ గురించి
ఇప్పుడు మనము ఈ రాంగ్ నెరేటివ్స్ వచ్చాయి కదా, కొన్ని ఎట్లా చేద్దామంటే కొన్ని ఎట్లా వీటిని మనము సాల్వ్ చేయొచ్చు, ఎక్కువ టైం పట్టదు, తగ్గక అయిపోతాయి అని కూడా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద కొన్ని చేసినవి ఉన్నాయి, అవి చేద్దాం మనం. సో ఆర్గనైజేషన్ థియరీ గురించి ఒక ఆర్టికల్ ఉంది, అట్లా ఒక ఇమేజ్ ఉంది. నెక్స్ట్ ఇది ఒక ప్రూఫ్, బీబీసీ వాడు అని చెప్పాడు, దాన్ని యాక్సెప్ట్ చేయటము. అరేజ్ భారత్ అని ఆయుజీ రాసిన వెబ్సైట్ లో దాంట్లో అది దాని గురించి చెప్పడం, ఒక బుక్ ఉంది దాని గురించి ప్రచారం చేయటము. ఇలా ఈ హింట్స్ తోటి మనము దాన్ని కౌంటర్ చేయొచ్చు. ఇది మెటీరియల్ మనం వాడుకోవాలి. మెటీరియల్ వాడుకుని ఇంతకు మీరు చెప్పారు కదా, చెప్పారు వారు ఇందాక చెప్పారు ఆర్గనైజేషన్ గురించి, మన కిరణ్ జీ చెప్పారు. ఓకే, దాని గురించి చెప్పారు. చెప్పినప్పుడు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, హౌ డూ యూ సే, ఎట్లా చెప్తావు. ఇది ప్రూఫ్. ఇది మన దగ్గర రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నప్పుడు మనకి మనం ఏదైనా చేసుకోవచ్చు. కింద కామెంట్స్ లో మనము ఇది ఎమ్మటే ఇచ్చేయాలి, ఇవి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ కి ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా, అంతకుముందు ఆర్గనైజ్ లేవా అని ఒక క్వశ్చన్ ఏంటాం. సింపుల్ గా రాయటం, వన్ లైనరే, ఏం లేదు. ఓకే, సో దెర్ వాజ్ నెవర్ ఎన్ ఆర్గనైజ్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ యాన్షియంట్ భారత్. వన్ లైనర్. నెక్స్ట్ హిందుత్వ ఈజ్ అగ్రెసివ్. ఎస్, ఇదే ప్రూఫ్. చూడండి, అంతేనా? అంటే మెడిటేషన్ చేయడం అగ్రెసివ్ అయితే అగ్రెసివే. హూ గేవ్ మెడిటేషన్ టు వెస్ట్? ఇండియా. హూ గేవ్ యోగా టు వెస్ట్? హిందుత్వ. ఓకే, సో అది మనం ఇట్లాంటి హూ గేవ్ ఆయుర్వేద టు వెస్ట్? హిందుత్వ. నెక్స్ట్ సర్వే భవంతు సుఖినః అని చెప్పింది ఎవరు? మనం. ఓం శాంతి శాంతి అంటున్నాము, వసుదేవ కుటుంబికం అంటున్నాము. ఓకే, విశ్వధర్మకి జై. భారత ధర్మకి చేయనట్లే మనం విశ్వధర్మకి జై అంటున్నాం. మన హెచ్ఎస్ఎస్ అని చెప్పేసి ఉంటుంది, హిందూ స్వయం సేవక్ సంఘ్ అనేసి, యుఎస్ యూకే వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు, శాఖలు ఉంటాయి అక్కడ కూడా. వాళ్ళు ప్రార్థనలు ఏం చెప్తారంటే లాస్ట్ కి విశ్వధర్మకి జై అని చెప్తారు. అది మన కాన్సెప్ట్. తర్వాత సంగచ్చత్వం సంవదత్వం సంభూమనాశ జానతం, ఇది అందరూ తెలిసిందే. నెక్స్ట్ క్యాస్టిజం, చాలా పెద్ద టాపిక్, మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్. సో సమయం వల్ల ముందుకెళ్దాం. మెకాలే అవన్నీ కూడా మీకు తెలిసిన పాయింట్స్. చిన్న ఎక్సర్సైజ్ కూడా మీకు ఉంది, సమయం ఎక్కువ లేదు కదండి. ఒక 10 నిమిషాలు క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం ఒకసారి. బ్యాక్ ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఏం చేయాలంటే ఇప్పటివరకు అనుకున్న నెరేటివ్స్ ఉన్నాయి కదా, ఈ నెరేటివ్స్ ని సోషల్ మీడియా వాడుకొని ఎలా ప్రచారం, ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఎలా కరెక్ట్ చేయాలి దాన్ని. ఓకే, ఇప్పుడు నెరేటివ్స్ అర్థమైంది కదా. ఓకే, నెరేటివ్స్ వచ్చాయి, ఇప్పుడు దాన్ని ఎట్లా కరెక్ట్ చేస్తాం ఓకే అనేది మాకు చెప్పాలి ఇప్పుడు. ఓకే, ఎట్లా చెప్తారు అంటే ఏం చేస్తారు మీరు? పోస్ట్ చేస్తారా? పోస్ట్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తారు, దాని కంటెంట్ ఎట్లా తయారు చేస్తారు, ఒక శాంపిల్ తీసుకోండి మీరు కావాలంటే, మీ ఇష్టం. ఓకే, సమయం అయిపోయింది. ఇదే విషయాన్ని నేనైతే ఎట్లా చేస్తానంటే, నెరేటివ్ ఎట్లా బిల్డ్ చేయాలంటే, సౌదర్ ఇదే విషయాన్ని పొద్దున్నే లేవడం. ఓకే, ఎట్లా చేయొచ్చు అంటే దీన్ని మీరు చెప్తే వరం వినరండి, వినరు. అదే వినరు. ఈ జనరేషన్ మీరు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. సరే, మీరు వేస్ట్, మీరు ఎంత మనం అంత బాధపడ్డ వేస్ట్. ఓకే, ఈ జనరేషన్కి ఎలా చెప్పాలి అంటే, బ్రహ్మముహూర్తం యొక్క ఉపయోగం ఏంటి, అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, లేస్తే ఎలా ఉంటుంది, లేచినప్పుడు మన నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక సైన్స్. మన మైండ్ ఎలా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. పొద్దున్నే లేస్తే ఎంత బాగుంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇవాళ పొద్దున్న లేసాం కదా, ఎంత బాగుంటుంది బయటకు వస్తే. ఒకసారి ఇవాళ పొద్దున్నే లేచి బయటకు వచ్చాను, ఎంత బాగుంది అసలు. ఒక చిన్న చెట్లు, ఆ ఆకులు రాలేదాన్ని కొంచెం లైట్ గా వీడియో, దాన్ని ఒక చిన్నగా ఆకులు రాలుతున్న శబ్దం వస్తుంది సరే, సౌండ్ పెట్టండి దానికి, ఎలా ఉంది, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అది చేయాల్సింది. అప్పుడు వాడికి ట్రిగ్గర్ అవుతుంది, అప్పటిదాకా వాడు ట్రిగ్గర్ అవ్వదు. పొద్దునే లేవాలి, వాళ్ళు లేసారు, వీళ్ళు లేసారు, వాళ్ళు పోతారు, అది కాదు. మనం ఏం చేయాలి, ఓకే, ఇది మనం నేర్పించచ్చు. అదొక ఏంటంటే నేను చెప్పే కదా, ఒక అట్రాక్టివ్ గా ఉండాలి. అది ఒకప్పుడు చేసేవాళ్ళంటే టెంపుల్స్ తీసుకెళ్లే వాళ్ళు పిల్లల్ని, అన్ని టెంపుల్స్ తెచ్చుకునే వాళ్ళు, ఎవ్రీథింగ్ ఆ బొమ్మల ద్వారా, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు సంసారం ఎలా చేయాలి కూడా వాళ్ళకి టెంపుల్ నుంచి వచ్చేస్తుంది వాడికి. హీ నోస్ ఎవ్రీథింగ్. మీరు ప్రవీణ్ మోహన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో మీరు గమనించండి. దాంట్లో ఏంటంటే
పాములతోటి 2 పాములు ఇట్లా ఉంటాయి కదా, వాటితోటి ఏమంటారు ముళ్ళు వేయటం, టైల్ నాట్స్ అంటాం కదా, ముళ్ళు వేయటం అట్లాంటివి. మామూలుగా మన ఇంగ్లీష్ లో ఏంటంటే ఆ నాట్లు పేరు తెలియదు, కానీ టైల్స్ కి నాట్లు వేస్తారు సార్, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ అయ్యే ఇవి, అవన్నీ మన టెంపుల్స్ లో ఉన్నాయి, పాములతోటి ఉన్నాయి అంతే. నాట్స్ బంధాలు ఉంటాం, బంధాలు మనం నాగబంధాలు ఏవి అంటుంటాం మనము. అన్ని ఏంటంటే ఒక 2 పాలు తీసుకుని వాటిని ఎట్లా వేస్తాము, దాటి గురించి సైన్స్ నేర్పించారు. ఇలా చూసుకుంటూ చాలా ఉన్నాయి మనకి అట్లా. సో మనం ఏంటంటే అది అప్పటి నెరేటివ్, అది ఇప్పుడు నెరేటివ్ సేమ్ థింగ్. సోషల్ మీడియా ద్వారా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనలో ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం ఏంటంటే మన పూర్వీకులు చాలా మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, అది మనం బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు, తప్పలేదు. వాళ్ళు చేసిన ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుంది, ఎందుకు చేశారు. ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నాం కదా, సూర్య సిద్ధాంతం అన్నారు. ఒకసారి నండూరి శ్రీనివాస్ అనే ఇక్కడ యూట్యూబర్ ఉంది, ఐడియా ఉందండి, నండూరి శ్రీనివాస్ అనేసి. ఆయన పూజలు వాటి గురించి చెప్తారన్నమాట. ఒకరోజు అప్పుడు నాకు బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటే నాకు చెప్పాడన్నమాట, 12 సూర్య స్తోత్రం చదివితే హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చెప్పాడన్నమాట. సో నాకు కొలెస్ట్రాల్ పెరిగింది, అట్లా అవన్నీ ఉన్నాయి. సో నేను చదివాను అనమాట, 2 సార్లు 3 సార్లు చదివాను. దాంట్లో చదివిని చూస్తే ఏంటంటే హృదయ రోగం అంటే హార్ట్ ప్రాబ్లమ్, దాని సొల్యూషన్ ఏంటంటే ఈ శ్లోకం, అంటే సూర్యుని ఆరాధించమంటాం. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటిది, ఇంకా ఏమో ఉన్నాయి దాంట్లో, మేహరోగం అంటారు, మధుమేహం అంటే డయాబెటీస్, మేహరోగం. ఓకే, ఇలా చూసుకుంటూ పోతుంది. వాత రోగం, దానికి సొల్యూషన్ ఏంటిది ఇదే. ఇవన్నీ తగ్గుతాయని వచ్చింది. అంటే శ్లోకం మొదటి నుంచి లాస్ట్ దాకా కూడా ఏంటంటే ఆ రోగం పోతుంది, ఈ రోగం పోతుంది, అట్లా అదే విధంగా చెప్తున్నాడు మొత్తం. ఒకసారి గమనిస్తే అంటే చేయాల్సింది ఏంటిది, శ్లోకం ఇంట్లో కూర్చొని చూడటం కాదు, వెళ్ళి సూర్యుడి ఎండలో నిల్చో బాబు అని అర్థం. అది మంచిగా స్నానం చేయడం మీ ఇష్టం, కానీ సూర్యుడి ఎండలో నిల్చుంటే బాగుంటుందని చెప్పింది అంది. సో వెళ్ళి చూస్తే నేను బాగా పొద్దున్నే ఎండలోకి వెళ్తాము, లేదంటే ఆఫీస్ కార్ బంద్ చేసి బైక్ మీద వెళ్తున్నాను, 11 అట్లా వెళ్తాను. సో ఎండ కరెక్ట్గా పడుతుంది, విటమిన్ డి అవన్నీ నాకు తక్కువ యాక్చువల్గా, అన్ని పనులు సరిపోతున్నాయి. ఆ సూర్య సిద్ధాంతం చదివితే చదివింది కరెక్టే, చదివినప్పుడు నాకేదో వచ్చింది, దాని నుంచి ఇదే వచ్చింది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం కంపల్సరీగా మనం పూజ చేసేప్పుడు మనం ఏం చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం. ఈ ఎర్ర బొట్టు పెట్టుకుంటే ఎండలోకి వెళ్తే తర్వాత కొంచెం స్టడీ చేశాను, ఎర్ర బొట్టు పెట్టుకొని ఎండలోకి వెళ్ళినప్పుడు విటమిన్ డి అబ్జర్వ్ చేస్తుందంట ఈ ఎర్ర బొట్టు. వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ సైన్స్. ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ అండి. సైన్స్ వేరే కాదు, స్పిరిచువాలిటీ వేరే కాదు, అన్ని ఒకటే. అన్నిటికీ దేవుడే గొప్ప, అన్నిటికీ దేవుడే. నాకు నేను ఇక్కడ ఉచ్చారణ మాట్లాడుతున్నా దేవుడే కారణం. ఎస్, అవును. నేను చూసావా, అవసరం లేదు, నాకు తెలుసు, దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా మనం అన్ని మిక్స్డ్. మన హిందుత్వం ఏంటంటే మనకు ఇంకొక మిత్ కూడా ఉంది, ఏంటంటే పర్యావరణం. మన హిందువులు కాదు, హిందువులు పర్యావరణం తెలీదు, అంత పండుగల్లో వృధా ఖర్చు పెడతారు, పెళ్లిళ్ళు అయితే ఫుల్ ఖర్చు పెడతారు. అసలు ఇంత ఖర్చు పెట్టి కుంభమేళ చేశారు, ఇది వాళ్ళ యాంగిల్. మన యాంగిల్ ఏంటంటే ఇంత పెద్ద ఎకనామికల్ రిఫార్మ్ కుంభమేళ తప్పితే ఇంకొకటి లేదు. కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది, కేవలం గవర్నమెంట్కి మాత్రమే కాదు, ఎంతో మంది బోట్లు నడిపే వాళ్ళ దగ్గర నుంచి ఫ్లైట్లు నడిపే వాళ్ళ దాకా. అవునా కదా, ఎంతమంది వెళ్ళారు ఇక్కడ, ఎంతమంది వెళ్ళారండి ఫ్లైట్లో, ఎంతమంది వెళ్ళారు ఇందులో, వెళ్ళారు, ఫ్లైట్లో వెళ్ళారు. మా ఐటీ వాళ్ళు అయితే ఎంతమంది, నేను వెళ్ళలేదు అసలు. మా ఆఫీస్లో మా బాస్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్తుంటాడు అన్నమాట, ఆయన ఎప్పుడు ఇంత పాజిటివ్గా మాట్లాడలేదు, ఆయన వెళ్ళి కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఆయన ఫ్లైట్లో వెళ్ళి వచ్చాడు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. ఇది ఎకానమీ. ఓకే, మన ఎకానమీ అంతా ఇట్లే ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం దాన్ని గమనిద్దాము. నెక్స్ట్ ముందుకెళ్దాం. నేను మొన్న ఈ పీపీటీ చేసేటప్పుడే ఈ ఉమెన్ మీద ఎలా ఉంది అని చెప్పేసి నేను ఉమెన్ ఇన్ ఇస్లాం అని కొట్టారనమాట గూగుల్లో.
కుడితే ఎలా ఉందంటే నిజంగా నాకు అయితే స్టన్ అనమాట. అసలు ఆ పాయింట్స్ చూస్తే ఏంటంటే వాళ్ళట డాటర్స్ ని బ్లెస్సింగ్ గా చూస్తారంట వాళ్ళు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయంట. Allah does not look at your features and wealth, but your heart and deeds. Women can read and teach the Quran, whereas మనం విమన్ వేదాలు చదవకూడదట. కంపారిజన్ హిందుత్వానికి ఇస్లాంకి వాళ్ళ వెబ్సైట్లలో ఉన్నాయి. నేను తీస్తుంది కాదు, గూగుల్లో కొట్టవచ్చు, మీరు కూడా కొట్టచ్చు కావాలంటే. ఓకే, మన దాంట్లో ఏంటంటే అమ్మాయి పుట్టడము మనకి దురదృష్టం అట అని మనం ఫీల్ అవుతామంట. బట్ చెప్పారు ఇది చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు ఇట్లాంటివి పంపించి. మనం గమనించకపోతే ఇదే పరిస్థితి ఏమవుతుందో తెలుసు మనకి. ఓకే, తర్వాత మన దగ్గర రాక్షస వివాహం ఉండేదట. మన దగ్గర వర్డ్ రాక్షసు అంటే ఏంటి బాబు? రాక్షసులు చేసింది రాక్షస వివాహం కాబట్టి అది తప్పు అని చెప్పడమే కదా మన దాని ఉద్దేశం. రాక్షస వివాహం ఉన్నట్టు ఒప్పుకోవటం ఏంటి? మనం ఒప్పుకున్నాం కదా రాక్షస వివాహం అంటే? కాదు కదా, రాక్షస వివాహం తప్పుడే చెప్తున్నాం. దాని పేరే రాక్షస. రాక్షస అంటేనే తప్పుడు తప్పుడే చెప్తూ ఉన్నాం మనం దాంట్లోనే పేర్లోనే. మళ్ళీ ఇంకా దాని గురించి నువ్వు చెప్పడం ఏంటి? అది వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గర చెప్తుందండి, రేప్ ఈజ్ పనిషబుల్ బై డెత్. వాడు మామ రేప్ చేస్తే మామ ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు చెప్తున్నారు. ఇది అది అఫీషియల్ గా వాళ్ళు ఫత్వా ఇచ్చి మరి చెప్తారు. ఉట్టిగా మనం ఏదో సోషల్ మీడియా చెప్పడం కాదు, వాడు అఫీషియల్ గా ఫత్వా ఇస్తున్నాడు. వాడు ఇలా చెప్పుకుంటున్నారు. అది మన పిల్లలు మన అమ్మాయిలు వింటున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఇది ఇన్స్టాలో జరుగుతుంది. మనందరూ తెలియని విషయం ఏంటంటే ఇందాక వారు చెప్పారు చూసారా, యద్భావం తద్భవతే. మన ఇష్టాలు ఏముంటాయి? టెంపుల్స్, పాలిటిక్స్, అట్లాంటివి ఉంటాయి. మనకు నచ్చినాయి, ఎందుకంటే మనం వాటిని లైక్ చేస్తున్నాం. వాళ్ళ ఇష్టాలు ఏముంటాయి? మన పిల్లల ఇష్టాలు గమనించాలి. అదే విధంగా ఎందుకు చెప్తున్నారా, మన పిల్లల ఇష్టాలు ఏం జరుగుతుంది మనం అది గమనించాలి. ఎందుకంటే మన కోసమే కాదు, నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన నెక్స్ట్ జనరేషన్. ఆ నెక్స్ట్ జనరేషన్ కంటెంట్ ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే వాడిస్తాడు. ఇట్లాంటి కంటెంట్ వాడిస్తాడు. మనం ఇవ్వకపోతే వచ్చే నష్టం అది. సో మనం ఎందుకు పనిచేయాలి అంటే దానికోసం చేయాలి. మనకు తెలియదా? ఇవన్నీ తెలుసు, కానీ ఇది మనం ఇటువంటి యాంగిల్స్ లో మనము చూడాలి. అప్పుడు మనకి కంటెంట్ కూడా మనం ఎందుకు చేయాలి. ఓకే, ఇందులో కొంతమందికి బహుశా ఎట్లా పోస్ట్ చేయాలి అవి రాకపోవచ్చు, కానీ కంటెంట్ ఇవ్వగలరు. ఇప్పుడు 24 seconds ఇవ్వమంటే అందరు ఇచ్చారు కదా, అందరూ సక్సెస్, అందరు ఫెయిల్, అందరు పాస్ అయ్యి, నో వన్ ఈజ్ ఫెయిల్. కాబట్టి కొంచెం రిహార్సల్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే 2 సార్లు 3 సార్లు రిహార్సల్ చేసుకోండి. యూత్ ఎవరుతున్నారో వారు హెల్ప్ చేసుకోండి. ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి, ఏదో ఒక ఇన్స్టాలోనో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వారి హెల్ప్ తీసుకొని 24 seconds లో ఇది బ్లైండ్ పెట్టేసుకోండి. ఏంటిది? వికటే సమయంలో మీరు ఒక రీల్ క్రియేట్ చేయండి. మీ టైం 1 hour తీసుకోండి కావాలంటే, కానీ ఆ రీల్ టైం మాత్రం 24 seconds కావాలి. ఎట్లా చెప్తారని మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్, ఇది ఆల్రెడీ మరి చెప్పేశారు, సో పెద్దగా అవసరం లేదు. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి అడగచ్చు. క్వశ్చన్స్ వెళ్ళే ముందు నేను కొన్ని చిన్న పాయింట్లు నేను రాసుకున్నాను, కొన్ని జస్ట్ సరదాగా చెప్పుకోవడం కోసం. చందమామ. ఓకే, చందమామను మనం చూడట్లేదు, కానీ ఏం చూస్తున్నాం? సెల్ మీమ్స్ చూస్తున్నాం. ఓకే, ఇట్లాంటి వర్డ్స్ మనం వాడుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనం సంగ్రామంకి వచ్చాం కదా, సంగమంకి వచ్చాము, అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది మనం సంగ్రామం. ఓకే, ఈ సంగ్రామంలో మీరందరూ ఏ సంగ్రామం? ఇల్లు కొట్టడం కాదు, తర్వాత సోషల్ మీడియాలో సంగ్రామం చేయండి. దేని మీద? సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద, లేదా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో. సంగ్రామం అనగానే తిట్టడము అవి కాదండి, బూతులు తిట్టద్దు ఎక్కడ కూడా. రాంగ్ వర్డ్స్ అసలు వాడద్దు, పరుషజాలం అసలు వద్దు. మీరు ఒక్కసారి దాంట్లో పోస్ట్ చేశారు అంటే అది కొన్ని 100 మందికి ఆల్రెడీ వెళ్ళిపోయేట్ లెక్క. 100 సర్వర్లో అది రిప్లికేట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త, తీసేసిన కూడా వేస్ట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి ఏంటంటే మీరు ప్రాపర్ గా ఇచ్చే వర్డ్స్ మీరు పాజిటివ్ గా ఉండండి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా మన సోదరులే, అది మనం గమనించాలి.
మనం ఎవరినైతే మనం విమర్శిస్తున్నామో వాళ్ళందరూ మన సోదరులే. ఎప్పటికైనా వాళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళే. కానీ వాళ్ళని ఫార్వర్డ్ గా చేసే తత్వము, చేసే బాధ్యత, చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అది మన చేతిలోనే ఉంటుంది. ఇంకొక రాంగ్ నెరేటివ్, మీరు మొన్న ఒక గోత్రం ఒక సినిమా వచ్చిందండి, చూసారా? హిందీ సినిమా. అది మీరు చూడండి. రాంగ్ నెరేటివ్ అనేది ఎట్లా సెట్ చేసా అర్థమవుతుంది మీకు. అక్కడ ఇందాక మీరు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు అని కూడా, అక్కడ కూడా సేమ్ అదే అదే అది చెప్తున్నా గుర్తుకొచ్చింది అనమాట. యాక్చువల్గా వారు చెప్తుంటే ఇందాక మన బంగ్లా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, వాళ్ళు చెప్తుంటే నాకు ఐడియా వచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ లో కూడా వీళ్ళు అట్లా చేస్తారు, కానీ ఆ ఇంటర్వ్యూ వీళ్ళు ట్యాంపర్ చేసి వీళ్ళు రాసుకున్నారు. అది అది స్టోరీ. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి నరేటివ్ అండి. ఎవరైనా చనిపోతే ఏం వాడతాం? ఆర్ఐపి. ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్. అంటే డబ్బాలో పెట్టి పెట్టే వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అంటారు. మనం డబ్బాలో పెట్టి పెడతామా? కాదు కదా. ఓకే, సో మనం ఏం చెప్పాలి? ఓం శాంతి. ఓకే.